ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 62వ సంకీర్తన 12వ చరణం. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. ప్రియులారా, నీవు జరిగించే క్రియలు మంచివైతే మంచి ప్రతిఫలమును, నువ్వు జరిగించే క్రియలు చెడ్డవైతే చెడ్డ ప్రతిఫలమును నీవు పొందుకుంటావని ఈ దిన దేవుని వాక్కు నిన్ను బలపరుచుచున్నది. ఈ 12వ వచనములో కీర్తనాకారుడు మహారాజైన దావీదు అంటున్నాడు, ప్రియులారా, ప్రభువా, జీవము కలిగిన దేవా, మనుషులకందరికీ, అంటే నో వన్ ఈజ్ ఎగ్జామ్టెడ్. ప్రియులారా, ఎవ్వరూ ఇందులో తప్పించుకోలేరు. మనుషులందరూ వారు జరిగించే క్రియలు చొప్పున జీవము కలిగిన దేవుడు ప్రతిఫలమిస్తాడంటండి. ఆ క్రియలు మంచివైనా, ఆ క్రియలు చెడ్డవైనా, ఆ క్రియలకు తగిన ఫలమును పొందుకుంటారని కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనలో స్పష్టముగా చెప్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినమున ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్కును వినిచున్న నీవు ఎవరువైనా సరే, నీ క్రియలు చెడ్డవా మంచివా అన్నవి నీవు గమనించుకోవాలి. ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా ఒకరి కోసం చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నారు. మనుషులందరూ వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం పొందుతారంటండి. అసలు క్రియలు అనగా అర్థమేమిటో తెలుసా ప్రియులారా? మనం చేసే పనులు, మనం జరిగించే పనులను క్రియ అంటూ ఉంటారు. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తున్నా. ఒక కూలివాడిని మనం చూసుకుంటే, ఆ కూలివాడు రోజంతా పని చేస్తాడు. ఆ రోజంతా పని చేయటం బట్టి అతనికి ప్రతిఫలం వస్తుంది. సాయంత్రం అతనికి జీతము ప్రతిఫలముగా వస్తూ ఉంటాడు. తాను చేసిన పనికి ప్రతిఫలాన్ని యజమానుడు ఇస్తూ ఉంటాడు. అదే రీతిగా మన జీవితంలో అనుదినము, ప్రతి క్షణము మనము జరిగించే పనులు, మనము చేసే క్రియలు మనకి ప్రతిఫలాన్ని తీసుకొస్తాయంటండి. అంటే మనము జరిగించే ప్రతి క్రియలను దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనం జరిగించే ప్రతి క్రియలను ఆయన లెక్కిస్తూనే ఉన్నాడు. ఆ క్రియలు, ఆ పనులు మంచివైనా చెడ్డవైనా వాటికి తప్పకుండా మనం రివార్డ్ పొందుకుంటాం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈనాడు నువ్వు ఏ క్రియలను చేస్తూ ఉన్నావు? ఈనాడు నీ అనుదిన జీవితంలో ఏ పనులు జరిగిస్తూ ఉన్నా? నీవనుకోవచ్చు, ఎదుటివాడు చూడలేని పనుల్ని నేను చేస్తూ ఉన్నాను, బయటికి నేను చేసే పనులు కనబడట్లేదు, బయటికి నేను చేసే క్రియలు కనబడట్లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ నువ్వు జరిగించే ప్రతి క్రియ దేవుని ముందు లిఖితమవుతూ ఉన్నది. ప్రియులారా, దేవుని దృష్టిలోనికి నీ ప్రతి క్రియ వెళ్తూ ఉన్నది. దానికి జీవము కలిగిన దేవుడు జీతమునిస్తాడండి. పాపము అనబడిన క్రియలను నువ్వు జరిగిస్తూ ఉంటే, ఆ పాపం అనబడిన క్రియలకు దేవుడు ప్రతిఫలముగా నీకు జీతం ఇస్తాడు. ఆ జీతము మరణమండి. పరిశుద్ధ లేఖనము చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఇది ఆత్మ సంబంధమైన మరణము. ప్రియులారా, తీర్పు దినమున మనమందరము జీవము కలిగిన దేవుని ముందు నిలవబడవలసినది. అప్పుడు మన క్రియలన్నీ జీవము కలిగిన దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడండి. ఒక మాట చదువుతాం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. జాగ్రత్తగా ఆలోచన చేయండి. విమర్శ దినమందు జీవము కలిగిన దేవుడు న్యాయ సింహాసనము పైన ఆసీనుడై ఉన్నప్పుడు, మనల్ని విమర్శ చేయనప్పుడు, మనము చేసిన క్రియలన్నీ ఆయన తీర్పులోనికి పట్టుకొస్తాడంటండి. ఆ క్రియలు మంచివైనా చెడ్డవైనా అవన్నీ దేవుడు తీసుకొస్తాడంట తీర్పు దినమున. ఈనాడు ఈ లోకంలో నువ్వు జరిగించే క్రియలు చెడ్డవైతే, ఆ చెడ్డ క్రియలన్నీ దేవుడు తీర్పులోకి తీసుకొచ్చి దానికి ప్రతిఫలము నీకిస్తాడు. నువ్వు జరిగించిన క్రియలు మంచివైతే, నువ్వు చేస్తున్న పనులు మంచివైతే, ఆ పనులన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీర్చి నీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటా.
అందుకే దావీదు మహారాజు అంటున్నాడండి 62వ సంకీర్తన 12వ చరణంలో, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియులారా. మనము ఏ క్రియ చేస్తామో ఆ క్రియకే దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట. ఈనాడు నువ్వు జరిగించే క్రియలు చెడ్డవి కావచ్చు, బయట వారికి తెలియని చెడ్డదనము నీలో ఉండవచ్చు, బయట వారికి తెలియని పాప కృత్యములు నీలో ఉండవచ్చు. అయితే గుర్తించుకో, ఒక దినమున నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటా. ఈనాడు నువ్వు చేస్తున్న ప్రతి పాపమునకు నువ్వు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు అని పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా మాట్లాడుతున్నది. ఒకవేళ నీవు మంచి పనులు చేసేవాడవైతే, యథార్థముగా జీవించేవాడవైతే, రక్షణ అనుభవమును కలిగి ఉండి జీవము కలిగిన దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడుచుకుని వాడవైతే నీవు మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటా. నువ్వు చేసిన క్రియలు మంచివి కాబట్టి, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించావు కాబట్టి దేవుడు నీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. పరలోకమును నీకు ఆశీర్వాదముగా ఇస్తాడు. ఈనాడు నువ్వు ఏ క్రియలను కలిగి ఉన్నావో ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకో. నువ్వు అనుదినమును చేస్తున్న పనులు సరి అయినవేనా? దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నవేనా? దేవుని దృష్టికి పవిత్రముగా ఉన్నవేనా? పరిశుద్ధమైన క్రియలనే నువ్వు జరిగిస్తూ ఉన్నావా, లేదా పాప క్రియలను, పాప పనులను జరిగిస్తూ ఉన్నావా? ఒకవేళ ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఇంతవరకు నువ్వు పాప క్రియలను జరిగించిన వాడవైతే ఆ కింద రాయబడి ఉంది, ప్రభువా మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. ఆయన కృప చూపుతాడండి. ఇంతవరకు నీవు పాప క్రియలను జరిగించిన వాడవైతే, పాప సంబంధమైన పనులను నువ్వు జరిగించిన వాడవైతే కృప చూపే దేవుడు ఉన్నాడు. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి పాపములను క్షమించి వేసి నిన్ను పరిశుద్ధమైన మార్గములో నడిపించగలిగిన వాడు, నిన్ను పరిశుద్ధముగా మార్చగలిగిన వాడు, కృప కలిగిన దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని ఈ దినమున నువ్వు గుర్తించుకో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. నేను ఆఫీసులో జరిగిస్తున్న చెడ్డ క్రియలను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, జీవము కలిగిన దేవుడు నీ క్రియలను చూస్తూ ఉన్నాడు. నీ స్నేహితులతో నువ్వు జరిగిస్తున్న చెడ్డ క్రియలు, చెడ్డ పనులు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, జీవము కలిగిన దేవుడు ఆ చెడ్డ క్రియలను చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో రహస్యముగా ఎవరికి తెలియకుండా నువ్వు జరిగించే చెడ్డ క్రియలను, పాప క్రియలను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, సమాజము చూడట్లేదు అనుకుంటున్నావేమో, జీవము కలిగిన దేవుడు చూస్తున్నాడు. ఆ క్రియలన్నిటికీ దేవుడు నీకు ఒక దినమున ప్రతిఫలం ఇస్తాడు. ఆ పాప క్రియలకు వచ్చే జీతమైన మరణము నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, ఆ ఉగ్రతకు నువ్వు పాత్రుడు కాకుండా ఉండాలంటే ఈనాడు కృప చూపించే దేవుని యొద్ద నువ్వు పశ్చాత్తాపడాలి. నీ పాపమును ఒప్పుకోవాలి. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి నీ జీవితమును ఆయనకు సమర్పించుకుంటే ఆయన నీ సమస్త పాపములను కడిగివేయటకు సిద్ధము కలిగి ఉన్నాడు. ఆయన కృప కలిగిన వాడు ప్రియులారా. ఎన్ని క్రియలు నువ్వు చేసినా ఆ క్రియలన్నిటినీ క్షమించి నేను పరిశుద్ధముగా మార్చుటకు ఆయన సిద్ధము కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము జరిగించే ప్రతి క్రియ మనకి ప్రతిఫలాన్ని ఇస్తుందన్న సత్యాన్ని గుర్తించుకో. మంచి క్రియలు చేయుటకు, క్రీస్తు బోధించిన మార్గములో నడుచుకున్నటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చెడు మార్గాల్ని అసహించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ దిన దేవుని వాక్కు ద్వారా మా జీవితంలో నువ్వు హెచ్చరించిన విధానముకి నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో మేము జరిగించే ప్రతి క్రియలకు మేము ప్రతిఫలం పొందుకుంటామని నీ లేఖన భాగము మాట్లాడుచు ఉన్నది. అది చెడ్డ క్రియలైనా మంచి క్రియలైనా వాటికి మేము ప్రతిఫలం పొందుకుంటామయ్యా. ఈ వాక్యానికి మేము లోబడి ఎక్కడి నుంచి ప్రభువా మంచి కార్యములను, మంచి పనులను చేయుటకు కృప చూపించమని, నీవు ఏ మార్గంలో మమ్మల్ని నడవమన్నావో ఆ మార్గంలో నడుచుటకు మా జీవితమును సరిచేసుకున్నటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకున్నటకు ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.